ఈ మధ్యకాలంలో ఏ న్యూస్ ఛానల్ చూసినా సోషల్ మీడియా చూసినా ఒకే పదం విపరీతంగా వినిపిస్తుంది. అదే పోక్సో కేస్. Section 11 and 12 of POCSO Act. అసలు పోక్సో అంటే ఏంటి? పోక్సో కేస్ అయితే ఏమవుతుందో మీకు తెలుసా? చలో ఈరోజు మనం దీని గురించి షార్ట్ అండ్ వెరీ స్వీట్గా తెలుసుకుందాం. పోక్సో అంటే ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్షువల్ ఒఫెన్సెస్ యాక్ట్. ఇది 2012లో ఈ చట్టం అనేది వచ్చింది. 18 years నిండని వాళ్ళంతా పిల్లలే, జెండర్తో సంబంధం లేదు. అది అబ్బాయిలైనా కావచ్చు, అమ్మాయిలైనా కావచ్చు. వాళ్ళపై జరిగే ఎలాంటి లైంగిక దాడులు, హరాస్మెంట్ నుంచి కాపాడడానికే ఈ స్పెషల్ అండ్ పవర్ఫుల్ చట్టం అనేది వచ్చింది. ఈ చట్టం ఎందుకు ఇంత పవర్ఫుల్ అంటే, మిగతా కేసుల్లో నేరం రుజువు కానంత వరకు నిందితుడిని నేరస్తుడుగా చూడరు. కానీ పోక్సో యాక్ట్ ప్రకారంగా ఒక్కసారి కంప్లైంట్ రిజిస్టర్ అయితే ప్రెజంప్షన్ ఆఫ్ గిల్టీ వస్తుంది. అంటే నిందితుడే తాను తప్పు చేయలేదని కోర్టులో ప్రూఫ్ చేసుకోవాలి. పోక్సోలో క్రైమ్ తీవ్రతను బట్టి శిక్షలు ఉంటాయి. కేవలం అసభ్యంగా మాట్లాడినా, సైగలు చేసినా అది సెక్షువల్ హరాస్మెంట్ కిందికే వస్తుంది. దీనికి కనీసం 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. చైల్డ్ పోర్నోగ్రఫీ, పిల్లలకి సంబంధించిన ఇలాంటి కంటెంట్ని ఫోన్లలో దాచినా, చూసినా, ఇతరులకు షేర్ చేసిన జైలు శిక్ష అండ్ భారీ ఫైన్స్ పడతాయి. అగ్రివేటెడ్ పెనిట్రేటివ్ సెక్షువల్ అసల్ట్ నేరం. ఈ నేరం అనేది చాలా తీవ్రత ఉంటుందండి. 20 years నుంచి జీవిత ఖైదు దాకా, కొన్నిసార్లు ఉరి శిక్ష కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి. ఈ యాక్ట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, ఒక్కసారి మీపై ఈ కేసు బుక్ అయితే బెయిల్ రావడం చాలా కష్టం. సొసైటీలో ఆ పర్సన్ అండ్ ఫ్యామిలీ అనేది పరువు కంప్లీట్గా పోతుంది. కెరియర్ క్లోజ్ అవుతుంది. పిల్లల సేఫ్టీ అనేది అందరి రెస్పాన్సిబిలిటీ. ఇలాంటి చట్టాల గురించి మనకి కంప్లీట్గా అవేర్నెస్ అయి ఉండాలి. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.